బీజేపీ తీరుపైన హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు ఆయన. కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదవులు దేనికోసమని ప్రశ్నించారు. ఏపీ చేస్తున్న జల దోపిడీ కిషన్ రెడ్డికి కనపడటం లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. 8 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఎందుకు? ఎతుకదినదానిక లేక మొత్క సావనిక? దేనికోసం? 8 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉంటే ఏం లాభం? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు నీళ్లు తెస్తారా లేదా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికో చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికో నీళ్లు నములుతారా? తెలుసుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు పదవులు దేనికోసమండి? రాష్ట్రంలో ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రాష్ట్ర రైతులకు, ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదవులు. మరి అక్కర్రాని ఆ పదవులు ఉంటేం లాభం, లేకపోతే ఏం లాభం? రాష్ట్ర హక్కులు కాపాడలేని పదవులు ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది. తెలంగాణ కంట్రోల్లో ఉన్న నాగార్జున సాగర్ను సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఎట్లా పెడతారు? అయితే శ్రీశైలంను కూడా సిఆర్పిఎఫ్ తీసుకోండి, లేదు